గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు క్లాస్లో మనము అంటే సింపుల్ కాన్సెప్ట్ బట్ కొంతమందికి లేదా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్. అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద సెన్స్, సో ఈవెన్ ఐ హ్యావ్ ఫెల్ట్ ఇట్ ఎ బిట్ కన్ఫ్యూజింగ్ ఇనిషియల్లీ, ఓకేనా. సో అలాంటి కాన్సెప్ట్ ఒకటి, ఇట్స్ నాట్ ఎ బిగ్గర్ కాన్సెప్ట్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాము. సో ఏంటంటే అది విల్ బి డిస్కసింగ్ అబౌట్ ప్రోడక్ట్స్ ఇన్ ద సేల్స్ ఫోర్స్, ఓకేనా. ప్రోడక్ట్స్ ఆల్సో ఆపర్చునిటీ ప్రోడక్ట్ దీని యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ ఆపర్చునిటీ లైన్ ఐటమ్ అంటాము, ఓకేనా. అలాగే ప్రైస్ బుక్ అండ్ ప్రైస్ బుక్ ఎంట్రీ, ఓకేనా. వీటి గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ వీటి గురించి డిస్కస్ చేసే ముందు అంటే మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, లైక్ వీ హ్యావ్ అకౌంట్ అనేది పేరెంట్, ఓకేనా. సో దానికి చైల్డ్ వచ్చేసి ఆపర్చునిటీ, ఓకేనా. ఓకేనా. సో వీ నో దిస్, ఓకే. ఈ రిలేషన్షిప్ అయితే మనకి మనము బేసిక్ సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నప్పుడు అకౌంట్ ఇస్ అ పేరెంట్ అండ్ ఆపర్చునిటీ ఇస్ చైల్డ్ అని చెప్పి తెలుసుకున్నాం. సో ఒక ఆపర్చునిటీకి వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్, ఓకేనా. సో అంటే ఇట్స్ లైక్, సో ఇది అకౌంట్ ఆపర్చునిటీకి పేరెంట్, ప్రోడక్ట్స్ ఆపర్చునిటీకి చైల్డ్ అనమాట, ఓకేనా. సో ఇట్స్ లైక్ ఏ గ్రాండ్ పేరెంట్, ఇట్స్ పేరెంట్, ఇట్స్ గ్రాండ్ చైల్డ్ లాగా, ఓకేనా. సో మనము ఈ ఆపర్చునిటీ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, సో ఆపర్చునిటీ ప్రోడక్ట్ అంటే ఏంటి, సో ప్రోడక్ట్స్ యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ టూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ టూ, ఓకే. సో ప్రైస్ బుక్ అంటే ఏంటి, ప్రైస్ బుక్ ఎంట్రీ అంటే ఏంటి, సో వీటిని ఎలా మనం యూజ్ చేస్తాము మనం రియల్ టైంలో. మోస్ట్లీ ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతాయంటే సేల్స్ క్రౌడ్లో కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు, అంటే కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు, లేదా సిపిక్యూ బేసిక్స్ నేర్చుకున్నప్పుడు కూడా మనకి ఈ కాన్సెప్ట్స్ వస్తాయి. బట్ సిపిక్యూ ఈజ్ లైక్ ఏ హ్యూజ్, ఓకే. సో ఇది సిపిక్యూ కంటే సేల్స్ క్లౌడ్ రిలేటెడ్ అని, ఇది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి ఇట్స్ మోర్ ఆఫ్ సేల్స్ క్లౌడ్ కాన్సెప్ట్, ఓకే. సో ప్రోడక్ట్ అంటే ఏంటి, అపాజిటివ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, సో ప్రైస్ బుక్ అంటే ఏంటి, ప్రైస్ బుక్ ఎంట్రీ అంటే ఏంటి, సో ఈ నాలుగు మధ్య రిలేషన్, ఓకేనా, మనము కొంచెం బెటర్గా అర్థం చేసుకుంటే, సో రియల్ టైంలో మనకి ఏదైనా దీని రిలేటెడ్ టాస్క్ కానీ వర్క్ కానీ, అంటే ఏదైనా రియల్ టైంలో మనకి ఏదైనా ప్రాజెక్ట్లో ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు మనం బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ అంటే మనకి సేల్స్ ఫోర్స్లో ప్రోడక్ట్ అనేది, సో ఇట్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్, జస్ట్ లైక్ అకౌంట్ అండ్ ఆపర్చునిటీ, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లాగా ఇది కూడా వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్, ఓకే. సో దీని ఏపీఐ నేమ్ యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ ఏ ప్రోడక్ట్ టూ, ఓకేనా. సో ఈ అంటే నేను ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ మేనేజర్లో ప్రోడక్ట్ చూపిస్తాను, అలాగే యూజర్ ఇంటర్ఫేస్లో ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ప్రోడక్ట్స్ యొక్క ప్రోడక్ట్స్ చూపిస్తాను, ఓకే. సో లెట్స్ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఓకేనా. సో దీని ఏపీఐ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ టూ, ఓకే. 1 minute. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ విత్ ద స్టాండర్డ్ ప్రోడక్ట్, దాని ఏపీఐ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ టూ, ఓకేనా. సో దీని రికార్డ్ చూపిస్తాను, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో హౌ దిస్ ఈస్ రిలేటెడ్ టు ఆపర్చునిటీ అనేది కూడా చెప్తాం, ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఈ ప్రోడక్ట్ టూ, ప్రోడక్ట్ టూ ఏపీఐ నేమ్, ఈ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా ఆపర్చునిటీకి లింక్ అయ్యలేదు చూడండి, ఓకేనా. అంటే సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ లుక్అప్ టు ఆపర్చునిటీ, ఓకేనా. అంటే ప్రోడక్ట్ అనేది మీరు అంటే ఎలా చెప్తున్నారంటే ఇక్కడ సార్టింగ్ చేస్తాను చూడండి, డేటా టైప్ మీద సార్టింగ్ చేస్తాను, లుక్అప్స్ అన్ని ఒక చోట వస్తాయి. సో లుక్అప్స్ దేనికి ఉన్నాయి, యూజర్కి ఉన్నాయి, సెల్లర్ ఉంది, ప్రోడక్ట్కి ఉంది, అంటే నెక్స్ట్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్కి వీటికి ఉన్నా కానీ, సో ఇక్కడ లుక్అప్ ఈ ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనే ఆబ్జెక్టు అపాజిటివ్ లుక్అప్ లేదు అంటే, సో ఈ ప్రోడక్ట్ టు ఏపీఐ నేమ్ ఉన్న ఆబ్జెక్టు ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద is not directly related to the opacity ఆబ్జెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే, సో ఇక్కడ అపాజిటీ లుక్అప్ లేదు, ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్, ఓకే. మీరు కూడా ఇలాగ చూసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రోడక్ట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద అపాజిటీ, ఓకేనా. సో దీని రికార్డ్ చూపిస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాప్ లాంచర్లో ప్రోడక్ట్స్ అని మీరు టైప్ చేస్తే ప్రోడక్ట్స్, ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి, సో వీఆర్ ఇన్ ద ప్రోడక్ట్ సెక్షన్, ఓకేనా. ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్స్ వస్తాయి, ఓకే.
అంటే ఇప్పుడు రియల్ టైంలో మనము అంటే సపోజ్ ఏదైనా మెకానికల్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా టాయ్స్ కానీ అంటే ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఏదే ఆల్వేస్ మెకానికల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అవసరం లేదు. సో సపోజ్ మీరు ఏదైనా టాయ్స్ కంపెనీ ఉంది. సో మీ దగ్గర మల్టిపుల్ టాయ్సెస్ ఉన్నాయి, చైల్డ్ టాయ్స్ ఓకేనా, లైక్ రోలింగ్ టాయ్స్ ఓకే. సో ఇలా మల్టిపుల్ సౌండ్ అంటే జీరో టు 5 ఇయర్స్ టాయ్స్, 5 to 10 years టాయ్స్ అలా ఓకేనా, డిఫరెంట్ టాయ్స్ వస్తుంటాయి. ఆ, వాటినే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రోడక్ట్స్ అనుకుందాం ఓకేనా. సో ప్రతి ప్రోడక్ట్ ఒక నేమ్ ఉంటుంది. సో మనకి ఆ, ప్ర- అలాగే ప్రోడక్ట్స్ని అంటే సర్టన్ కేటగిరీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ని మనకు ఒక కోడ్ ఇచ్చుకోవచ్చు ఓకేనా. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక కోడ్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ లైక్ మనకి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక ఐడి నెంబర్ ఇచ్చినట్టు, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ఐ మీన్ స్టూడెంట్ నెంబర్ ఇచ్చినట్టు ఒక్కొక్క ప్రోడక్ట్కి మనము ఒక కోడ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ ప్రోడక్ట్ ఏంటి ఆ ప్రోడక్ట్ అని కూడా మనము ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ప్రోడక్ట్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఫ్యామిలీ అనేది ఇట్స్ లైక్ ఏ పిక్ లిస్ట్, మనం వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ 0 to 5 years టాయ్సా లేకపోతే 2 to 5 years టాయ్సా అలా వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఫ్యామిలీ ఓకేనా. సో సపోజ్ మనం సేల్స్ ఫోర్స్లో బైసికల్స్ కంపెనీ కోసం వాడుతున్నాము ఓకేనా. సో మేబీ ఎనీ హీరో సైకిల్స్ అనుకుందాం. సో జాగింగ్ టైప్ సైకిల్సా లేకపోతే నెక్స్ట్ లేదా చైల్డ్ 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 సైకిల్సా ఇలా ప్రోడక్ట్ ఫ్యామిలీ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము సేల్స్ ఫోర్స్లో ఏదైతే ప్రోడక్ట్స్ అమ్ముతుంటున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క నేము, ప్రతి ప్రోడక్ట్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ కోడ్. సో ఆ ప్రోడక్ట్ గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషను. సో ఏ కేటగిరీ అంటే ఆ ప్రోడక్ట్ కేటగిరీ ఏంటి ఓకేనా. సో ఇంటర్నల్ యూజ్ ప్రోడక్టా ఎక్స్టర్నల్ యూజ్ ప్రోడక్టా ఓకేనా. సో ఈ ఫ్యామిలీ వాల్యూస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ ఫ్యామిలీ ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది పిక్ లిస్ట్ ఓకేనా. సో సపోజ్ మనం ఏదైనా మెడిసిన్ అనుకుందాం, మెడిసిన్ సో ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మొచ్చు ఓకేనా. సో ప్రోడక్ట్ ఫ్యామిలీ ఏంటి ఓకే, ఓరల్ మెడిసినా లేకపోతే ఇన్హేలరా లేకపోతే ఇలా ఇలా డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి కదా. సో ఎనీ ప్రోడక్ట్స్ అంటే మనకున్న ప్రోడక్ట్స్లో ఏ కేటగిరీ ఓకేనా, వాట్ ఈస్ ద కేటగిరీ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ వాల్యూస్ యాడ్ చేసుకొని, సో ఆ వాల్యూస్ని మనం ఇక్కడ అంటే మనకు తెలుసు కదా అంటే పిక్ లిస్ట్కి వాల్యూస్ ఎలా యాడ్ చేసుకుంటాము ఇక్కడ, మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. న్యూ ఓకేనా. సో న్యూ పిక్ లిస్ట్ వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. సో సారీ ఇది డిపెండెన్సీ. సో 1 minute. సో యూ కెన్ యాడ్ యువర్ ఓన్ పిక్ లిస్ట్ వాల్యూస్ హియర్. 1 minute. ప్రోడక్ట్ ఫ్యామిలీ ఫీల్డ్ డిపెండెన్స్ ఓకే. సో పిక్ లిస్ట్ వాల్యూస్ యూజ్డ్ ఓకేనా. ఓకే ఒక పిక్ లిస్ట్ వాల్యూ యూజ్ చేసాము. ఇక్కడ చూడండి సో కొత్తది యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. ఎన్ని వాల్యూస్ కావాల్సి ఉంటే అన్ని వాల్యూస్ మనం ఇక్కడ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్హేలర్స్ ఏదో ఒకటి యాజ్ పర్ ద కంపెనీ రిక్వైర్మెంట్ ఓకేనా. సో ప్రోడక్ట్ ఫ్యామిలీస్ యాడ్ చేసుకుంటాం ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదే వాల్యూస్ని మనం ఇక్కడ అంటే ప్రోడక్ట్ని కేటగరైజ్ చేయొచ్చు అనమాట బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ ఫ్యామిలీ. సో ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్స్ని చూడండి అంటే మెకానికల్ ప్రోడక్ట్స్ అయితే మెకానికల్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఫ్యామిలీస్ ఇస్తాము ఓకేనా. సో ఇంటర్నల్ ఓకేనా, సేవ్ ఇట్. సో దిస్ ఈస్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ప్రోడక్ట్స్ ఓకే. నెక్స్ట్ సో ఈ ప్రోడక్ట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సో డైరెక్ట్గా మనము ఒక ఆపర్చునిటీకి ఇవి రిలేటెడ్ కాదు ఓకేనా. సో ఆపర్చునిటీని మనము ఈ ప్రోడక్ట్ యాడ్ చేసేటప్పుడు అంటే ఎందుకు యాడ్ చేస్తాం ఆపర్చునిటీకి, బేసిక్ ఆపర్చునిటీ అంటే ఏంది డీల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా. మనము ఆ డీల్లో ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతున్నామో ఆ ప్రోడక్ట్స్ అన్నింటిని యాడ్ చేయాలి. సో ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ ఆపర్చునిటీ, సో ఇఫ్ ఐ గో టు ఆపర్చునిటీ, సో ఇక్కడ ఆల్ ఆపర్చునిటీస్ ఐల్ క్లిక్ ఏదో ఒక ఆపర్చునిటీ ఓపెన్ చేస్తాను ఓకేనా. సో ఎడ్జ్ ఇన్స్టాలేషన్ అనుకుందాం ఓకేనా. సో ఈ ఆపర్చునిటీలో సో డీల్ అమౌంట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ ఆపర్చునిటీకి ప్రోడక్ట్స్ ఏం లేవు అంటే సో యాజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్స్ బట్ ఇప్పుడు నేను ఈ ఆపర్చునిటీకి ప్రోడక్ట్స్ యాడ్ చేయాలనుకున్నాను ఓకే. సో చేసే కంటే ముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అమౌంట్ అనే ఫీల్డ్ వాల్యూ నేను ఎడిట్ చేసుకోగలను ఓకేనా. ఎందుకు ఎడిట్ చేసుకోగలను చూపిస్తున్నానంటే సో ఈ ఫీల్డ్ ఎడిటబుల్ నాన్ ఎడిటబుల్ అవుతుంది, ఎప్పుడు అవుతుందో చూపిస్తాను ఓకేనా. సో ఇప్పుడు నువ్వు 50,000 నుంచి 60,000 ఇలా అంటే బేసిక్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ మనకు ఒక ఆపర్చునిటీకి ప్రోడక్ట్స్ ఏం లేకపోతే దాని మీద ఉన్న అమౌంట్ ఫీల్డ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి ఓకేనా. సో ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు 1 2 3 4 5 ఓకేనా. సో ఎంత కావాల్సి ఉంటే అంత ఎడిట్ చేసుకోవచ్చు ఓకే. సో అదే నేను ఈ ఆపర్చునిటీకి ప్రోడక్ట్స్ యాడ్ చేశాను అనుకోండి, సో ఈ ఫీల్డ్ నాన్ ఎడిటబుల్ అవుతుంది అంటే సో రీడ్ ఓన్లీ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, తర్వాత పెన్సిల్ ఐకాన్ ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రోడక్ట్స్ అని క్లిక్ ఇస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాడ్ ప్రోడక్ట్స్ చూస్ ప్రైస్ బుక్ అని రెండు ఉంటాయి.
సో ఈ యాడ్ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేస్తే ప్రైస్ బుక్కి వస్తాను. సో యాడ్ ప్రొడక్ట్స్ అని క్లిక్ ఇవ్వగానే సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ప్రైస్ బుక్, ఓకేనా. సో మనం ఒక అపార్చునిటీకి ప్రోడక్ట్స్ యాడ్ చేసే ముందు ఏ ప్రైస్ బుక్ అని అడుగుతుంది. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే ఏంటి ప్రైస్ బుక్ అనేది, అంటే ప్రోడక్ట్స్ యాడ్ చేసే ముందు ప్రైస్ బుక్ అడుగుతుంది. ప్రైస్ బుక్ అంటే ఏంటో తెలియాలి కదా. సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద ప్రైస్ బుక్, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ హియర్, ఓకే. సో ఇప్పుడు నేను ప్రైస్ బుక్ ఓపెన్ చేస్తాను. లెట్స్ ఓపెన్ ద ప్రైస్ బుక్. డూప్లికేట్ చేసి ప్రైస్ బుక్స్, ఇది కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో బేసిక్గా ఏంటి ప్రైస్ బుక్ అంటే, సో ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉండాలని చెప్పేది ఒక కేటలాగే ఈ ప్రైస్ బుక్ అనమాట. అంటే సో ఈ ప్రోడక్ట్కి సపోజ్ నా దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఈ ల్యాప్టాప్కి ఇంత ప్రైస్. సో ఒకే ల్యాప్టాప్కి నేను రెండు ప్రైస్లు ఇవ్వచ్చు. ఇప్పుడు సమ్మర్ సేల్ అప్పుడు ఒక 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 ప- ఒక ఒక ప్రైస్ బుక్, వింటర్ సేల్ అప్పుడు ఒకటి, లేకపోతే రెగ్యులర్ ప్రైస్ ఒకటి, ఓకే అలా. సో నేనేం చెప్తున్నానంటే ఒక ప్రైస్, ఒక ప్రోడక్ట్కి మల్టిపుల్ ప్రైస్ బుక్స్ ఉండొచ్చు అనమాట. సో ప్రైస్ బుక్ అంటే ఏంటి, సో ప్రైస్ బుక్ ఈజ్ ఏ కేటలాగ్, ఓకేనా. కేటలాగ్ అంటే ఏంటి అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ టేబుల్ అనుకుందాం, ఒక టేబుల్ ఆఫ్ ప్రైసెస్ ఫర్ ఆల్ ప్రోడక్ట్స్ దట్ వీ హ్యావ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ సిస్టమ్, లేదా ఇన్ అవర్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్. మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైసు అని చెప్పేదే ప్రైస్ బుక్ అనమాట, ఓకేనా. సో ఆ ప్రైస్ బుక్కే ఇది, ఓకేనా. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ప్రతి సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి ఒక ప్రైస్ బుక్ వస్తుంది, దాని పేరే స్టాండర్డ్ ప్రైస్ బుక్, ఓకేనా. సో డిఫాల్ట్ జస్ట్ లైక్ మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో, సో అకౌంట్ అపోజిట్ లాగా ప్రైస్ బుక్ కూడా స్టాండర్డ్ ఆబ్జెక్టే. దాంట్లో స్టాండర్డ్ ప్రైస్ బుక్ అనేది కూడా స్టాండర్డ్ ఒక ప్రైస్, ఒక రికార్డు, అంటే స్టాండర్డ్ ప్రైస్ బుక్ ఒక ఒక ప్రైస్ బుక్ అనే ఆబ్జెక్ట్లో స్టాండర్డ్ ప్రైస్ బుక్ అనేది ఒక రికార్డు విచ్ ఇస్ ఆఫ్ డిఫాల్ట్ ప్రైస్ బుక్. దీన్ని ఏమనొచ్చు అంటే డిఫాల్ట్ ప్రైస్ బుక్ కూడా అనొచ్చు, డిఫాల్ట్ ప్రైస్ బుక్. సో దీంట్లో ఈ ప్రైస్ బుక్లో ఈ స్టాండర్డ్ ప్రైస్ బుక్ లేదా అంటే డిఫాల్ట్ ప్రైస్ బుక్ అనేది వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ప్రైస్ బుక్, అంటే డిఫాల్ట్గా ఒక ప్రైస్ బుక్ వచ్చేస్తుంది, ఓకే. సో దాన్నే స్టాండర్డ్ ప్రైస్ బుక్ అంటాం, ఓకేనా. అంటే సేల్స్ ఫోర్స్లో స్టాండర్డ్ ప్రైస్ బుక్ అని ఉంటుంది. మనకు అర్థం కావాలి కాబట్టి జస్ట్ డిఫాల్ట్ ప్రైస్ బుక్ అని చెప్తున్నాను. సో దీంట్లో ఏ ప్రోడక్ట్కి ఎంత అమౌంట్ ఉంది అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో ఒక ప్రోడక్ట్కి నేనేం చెప్తున్నా అంటే ఒక ప్రోడక్ట్కి వన్ ప్రోడక్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్రైస్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సైకిల్స్, మన సేల్స్ ఫోర్స్ దాంట్లో అంటే మనం ఇంప్లిమెంట్ చేస్తున్న దేనికి ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే సైకిల్స్ కంపెనీ, మేబీ హీరో సైకిల్స్ అనుకుందాం, ఓకేనా. ఒక్కొక్క ఓకే ఒక మేబీ యూ కెన్ సే వాట్ యు కాల్ సమ్మర్ సీజన్ అనే ఒక ప్రైస్ బుక్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. సమ్మర్ సీజన్ అంటే ఒక ప్రైస్ బుక్ అంటే చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలో. సో డిఫాల్ట్గా ఒక సైకిల్స్కి మేబీ హీరో సైకిల్ అని ఒకటి ఉంది అనుకుందాం. హీరో సైకిల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. హీరో సైకిల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, ఓకే. హీరో సైకిల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. డిఫాల్ట్గా దాని ప్రైస్ వచ్చేసి 10,000 అనుకుందాం, 10,000. సమ్మర్ సీజన్లో వచ్చేసి దానికి 9,000కి ఇస్తున్నాం. అంటే ఒక ప్రోడక్ట్కి నేను ఒక్కొక్క ప్రైస్ బుక్ అసైన్ చేయొచ్చు అనమాట. అంటే వన్ ప్రోడక్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్రైస్ బుక్స్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి స్టాండర్డ్, ఓకేనా. ఆల్రెడీ నేను ఒకటి కస్టమ్ ప్రైస్ బుక్ క్రియేట్ చేశాను. సో స్టాండర్డ్గా ఇది స్టాండర్డ్ ప్రైస్ బుక్ అంటారు అనమాట. స్టాండర్డ్ ప్రైస్ బుక్ ఇది, ఓకేనా. సో ఈ స్టాండర్డ్ ప్రైస్ బుక్లో ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి, నేము అంటే స్టాండర్డ్ ప్రైస్ బుక్ అనేది ఇచ్చుకోవచ్చు, లేకపోతే డిఫాల్ట్ ప్రైస్ బుక్ అనేది ఇచ్చుకోవచ్చు. డిఫాల్ట్గా స్టాండర్డ్ అని వచ్చి ఉంటుంది. సో దీన్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ రిలేటెడ్ అంటే ఈ స్టాండర్డ్ ప్రైస్ బుక్లో ఇక్కడ ఇక్కడ రిలేటెడ్లో ఏమేమి ఉంటాయి, ఈ ప్రైస్ బుక్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, ప్రైస్ బుక్ ఎంట్రీస్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ప్రైస్ బుక్ ఎంట్రీ, ఓకేనా. సో ఒక ప్రైస్ బుక్కి ఏమేమి ఉంటాయి, ప్రైస్ బుక్ ఎంట్రీస్ ఉంటాయి, ఓకేనా. ప్రైస్ బుక్కి ప్రైస్ బుక్ ఎంట్రీస్ ఏముంటాయి ఈ ప్రైస్ బుక్ ఎంట్రీస్లో అంటే, సో ఏ ప్రోడక్ట్కి ఎంత లిస్ట్ ప్రైస్ అంటే, సో మీరు ఒక నిమిషం ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తాను. దిస్ ఇస్ ద ప్రైస్ బుక్ ఎంట్రీ, ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి అంటే ప్రోడక్ట్ ఓపెన్ అయింది. సో ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉంది, ఓకేనా. ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉంది, ఓకేనా. సో దిస్ ఇస్ ద ప్రైస్ బుక్ ఎంట్రీస్. మనం ప్రైస్ బుక్ క్రియేట్ చేసినప్పుడు ఇంకోటి కొత్తది క్రియేట్ చేస్తాను. సో ఇలా డిఫాల్ట్గా ఇలా ఉంటుంది. సో రిలేటెడ్లో ఏముండవు కొత్త క్రియేట్ చేసినప్పుడు, ఓకేనా. సో లెట్ మీ క్రియేట్ ఇట్. ఇది స్టాండర్డ్ ప్రైస్ బుక్ అంటే సేల్స్ ఫోర్స్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్
అన్ని ప్రోడక్ట్స్ యొక్క నేమ్స్, ఓకేనా, ఆ ప్రోడక్ట్ యొక్క కోడ్, దానికి ఎంత ప్రైస్ ఇస్తున్నాము, డిఫాల్ట్ ప్రైస్, ఓకేనా, లైక్ స్టాండర్డ్ ప్రైస్ అనుకుందాం, ఓకేనా. సో డిఫాల్ట్గా ఎంఆర్పి రేట్ అనుకుందాం, ఎంఆర్పి రేట్ స్టాండర్డ్ ప్రైస్లో ఉంటుంది. సో నేను డిస్కౌంట్ సమ్మర్ సీజన్ అప్పుడు ఒక సపరేట్ రేట్ అసైన్ చేయాలి, ఓకేనా, ఒక కొన్ని ప్రోడక్ట్స్కి. సో అలాంటి వాటికి ఒక సపరేట్ ప్రైస్ బుక్ క్రియేట్ చేసి ఆ ఆ ప్రైస్ బుక్లో, అంటే ఆ ప్రైస్ బుక్లో ఏమేం ప్రోడక్ట్స్ ఏమేం ప్రైస్కి, సపరేట్ ప్రైస్కి నేను అమ్మాలనుకుంటున్నానో అక్కడ మనం డీటెయిల్స్ యాడ్ చేస్తాం అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో హియర్, సో కొత్త ప్రైస్ బుక్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏంటి, సమ్మర్ సేల్ అనే ఆల్రెడీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే మేబీ దీపావళి ఫెస్టివల్ రేట్స్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చేసాను. దీన్ని యాక్టివ్ చేస్తున్నాను, ఓకేనా. అప్లై డిస్క్రిప్షన్, అంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. ఇన్ కేస్ ఎందుకు మనం ఈ ప్రైస్ బుక్ క్రియేట్ చేస్తున్నామో మీనింగ్ఫుల్గా మనం రాస్తే దట్ వుడ్ బి బెటర్. అప్లై దిస్ ప్రైస్ బుక్ ప్రైస్ బుక్ డ్యూరింగ్ దివాళీ ఫెస్టివల్, ఓకేనా. సేవ్ చేస్తున్నాం. సో బేసిక్గా సింపుల్గా చిన్న రికార్డ్ అంతే, అంటే ప్రైస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేశాను. అంటే దీంట్లో మళ్ళీ ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉండాలని ఇంకేం యాడ్ చేయలేదు, సింపుల్గా ఒకటి క్రియేట్ చేశాను. సో దాన్ని ఎక్కడ యాడ్ చేస్తామంటే ఏ ప్రోడక్ట్కి, అంటే ఈ ప్రైస్ బుక్లో ఏ ప్రోడక్ట్స్కి ఏమేమి ప్రైసెస్ యాడ్ చేస్తున్నాం అనేది ఎక్కడ యాడ్ చేస్తామంటే ప్రైస్ బుక్ క్రియేట్ చేసాం. దీని రిలేటెడ్లో ప్రైస్ బుక్ ఎంట్రీస్లో మనము ఏమేం ఏమేం ప్రోడక్ట్స్కి ఎంత రేట్ అసైన్ చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇక్కడ రిలేటెడ్కి వచ్చి ప్రైస్ బుక్ ఎంట్రీస్లో యాడ్ ప్రోడక్ట్స్, అంటే ప్రైస్ బుక్ ఎంట్రీకి ప్రోడక్ట్స్ యాడ్ చేసి సపోజ్ ఈ మూడు ఉన్నాయనుకుందాం, ఓకేనా. సో ఈ మూడిటికి నేను దీపావళి సేల్ అప్పుడు నేను డిఫరెంట్, ఇది లిస్ట్ ప్రైస్ స్టాండర్డ్ డిఫాల్ట్గా ఉన్న ప్రైసెస్ ఇక్కడ చూపిస్తాయి అనమాట, ఓకేనా. సో ఒకటి గోల్డ్కి వచ్చేసి 30, 40, 10 కదా. సో ప్రతి ఒక్క దాని మీద ఒక 5,000 తగ్గిస్తాను, ఓకేనా, డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఓకేనా. సో ఈ ప్రైస్ బుక్లో నేను అంటే డిఫాల్ట్గా ఉన్న ప్రైస్ ఇది. సో ఈ ప్రైస్ బుక్లోకి వచ్చేసి తగ్గిస్తాను 5,000, అంటే ప్రతి ఐటమ్ మీద 5,000 తగ్గిస్తున్నా, ఓకేనా. సో ఇవి ప్రోడక్ట్ నేమ్స్ అండి, అంటే ఎస్ఎల్ఏ బ్రాంచ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనం నేమ్స్ మార్చుకోవచ్చు, లైక్ బైస్కిల్స్, హీరో బైస్కిల్స్, లేడీస్ బర్డ్, ఓకేనా. సో మౌంటైన్ బైక్, అలా ఏది కావాల్సి ఉంటే అది మార్చుకోవచ్చు, ఓకేనా. సో ఈ దానికి లెట్స్ డిక్రీస్, ఓకేనా. ఓకే, సో అప్లై చేస్తున్నాం, ఓకే. సో మూడు ప్రోడక్ట్స్కి, అంటే ఈ మూడు ప్రోడక్ట్స్కి మాత్రమే నేను దీపావళి అనే ప్రైస్ బుక్ అనే అంటే ఒక కొత్త, అంటే ఎన్ని ప్రోడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని ఎన్ని ప్రోడక్ట్స్ కావాల్సి ఉంటే అన్ని ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ కనిపిస్తాయి, ఏ ప్రోడక్ట్స్ అయితే నేను నాకు ఇక్కడ క్రియేట్ చేసుకున్నానో ఆ ప్రోడక్ట్స్ అన్ని అక్కడ కనిపిస్తాయి. కొత్త ప్రోడక్ట్ కావాల్సింటే కొత్త ప్రోడక్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మేబీ లేడీ బర్డ్ సైకిల్ అనుకుందాం, లేడీ బర్డ్ సైకిల్, ఓకేనా. సో ప్రోడక్ట్ ఫ్యామిలీ మేబీ ఎక్స్టర్నల్, ఓకేనా. సో యాక్టివ్. సో ఈ లేడీ బర్డ్ సైకిల్కి డిఫాల్ట్గా ఏమి అమౌంట్, అంటే ఇక్కడ ఇక్కడ ఇవ్వలేము అనమాట, ప్రోడక్ట్లో ఇవ్వలేము మనం అమౌంట్, ఓకేనా. సో ఇక్కడ యాడ్ స్టాండర్డ్ ప్రైస్, ప్రోడక్ట్లో కూడా. సో ఇట్స్ లైక్ ప్రోడక్ట్ అనేది మీరు రిలేటెడ్లో ప్రైస్ బుక్ చూస్తున్నారంటే ప్రోడక్ట్ రిలేటెడ్లో ప్రైస్ బుక్ అనేది చైల్డ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఓకేనా, రిమెంబర్ దట్ వన్, ఓకేనా. సో యాడ్ స్టాండర్డ్ ప్రైస్ బుక్, ఓకేనా. సో ఈ స్టాండర్డ్ ప్రైస్ బుక్ యాడ్ చేశానంటే సో స్టాండర్డ్గా దీనికి ఈ ఈ లేడీ బర్డ్ అనే సైకిల్కి ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఓకేనా. సో అని దాని అర్థం, ఓకేనా. సో సేవ్ చేస్తున్నా. సో డిఫాల్ట్ దాని లేడీ బర్డ్ సైకిల్ యొక్క డిఫాల్ట్ ప్రైస్ వచ్చేసి 15,000, ఓకే. సో అదే దీపావళి సైకిల్, దీపావళి అంటే ప్రైస్ బుక్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ లేడీ బర్డ్ అనే ప్రోడక్ట్కి, లేడీ బర్డ్ అనే దానికి సో 10,000కి ఇస్తున్నాను దీపావళి సేల్లో, ఓకేనా. 10,000కి ఇస్తున్నా, ఓకే. సేవ్ ఇట్. సో అలా అంటే ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి, అంటే ప్రోడక్ట్ ఫ్యామిలీ మనం అక్కడ ఇక్కడే అసైన్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఫ్యామిలీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ ఫ్యామిలీ అంటే ప్రోడక్ట్ కోడ్, ఓకేనా. సో డిఫాల్ట్గా ఇక్కడ రావట్లేదు. సో అంటే వీ కెన్ హ్యావ్ ప్రోడక్ట్ కోడ్ అసైన్ చేసుకోవచ్చు. సో ఆ ప్రోడక్ట్కి ఏ ప్రైస్ బుక్ కావాల్సి ఉంటే ఆ ప్రోడక్ట్ స్టాండర్డ్ ప్రైస్ బుక్ మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. సో వేరే ప్రైస్ బుక్ కూడా అసైన్ చేయాలంటే సో మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ బుక్ అంటే ఈ ప్రోడక్ట్కి అంటే కొత్త ప్రైస్ బుక్ క్రియేట్ చేసి ఆ ప్రైస్ బుక్ ఏ ప్రోడక్ట్స్ అసైన్ చేయాలో ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో లేడీ బర్డ్ అనే సైకిల్ కూడా డిస్కౌంట్ ప్రైస్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్ అనే ఫెస్టివల్ రేట్స్ అనే ప్రైస్ బుక్లో నేను 10,000 ఇస్తున్నా. సో ఇంతవరకు క్లియర్ కదా, మనం ఏం డిస్కస్ చేసాము. సో ప్రోడక్ట్ అంటే ఏం చేసాము, స్టాండ్ అలోన్ ప్రోడక్ట్స్ అంటే సేల్స్ ఫోర్స్లో మనం ఏమేమి అయితే ప్రోడక్ట్స్ అమ్మదలుచుకుంటున్నామో
అది ప్రోడక్ట్స్, దాని యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ టూ. ఇది వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో ఇది డైరెక్ట్గా అపాజిటీకి రిలేటెడ్ కాదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైనా అపాజిటీ రికార్డ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని యాడ్ చేయలేరు, డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని యాడ్ చేయలేరు. సో నవ్ ఐ విల్ కమ్ టు మన ప్రైస్ బుక్ ఎంట్రీ కూడా డిస్కస్ చేసాం కదా. సో యూ కెన్, ఇట్ ఈస్ అ ప్రైస్ బుక్ అనేది జస్ట్ నేమ్, ఓకేనా. సో ఇక్కడ ఇట్స్ జస్ట్ ఇక్కడ ఏమి ప్రైస్ బుక్ ఏంటి, ఇందాక చూసినట్టు దీపావళి, దీపావళి రేట్స్ అనుకుందాం, రేట్స్ అని చెప్పి ప్రైస్ బుక్ క్రియేట్ చేసాము. దాంట్లో రిలేట్ ఇట్స్ ఇట్స్ చైల్డ్ ఆఫ్ ప్రైస్ బుక్ ఏంటంటే ఇట్స్ ఏ చైల్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రైస్ బుక్. సో ఇక్కడ ఏముంటాయంటే అదే ఇందాక చూసాను కదా. సో ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్, ఎంత ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, ప్రైస్ బుక్ ఎంట్రీలో ఇందాక చూపించినట్టు. సో ఆర్ యూ క్లియర్ సో ఫార్? ఇన్ కేస్ ప్రైస్ బుక్ ఎంట్రీ అర్థం కాకపోయినా, ప్రైస్ బుక్ అర్థం కాకపోయినా, ప్రోడక్ట్స్ ఇంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాకపోయినా నాకు కామెంట్లు యాడ్ చేయండి. ఖచ్చితంగా మీకు నా మెయిల్ ఐడి ఇచ్చి మీతో పర్సనల్గా గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ హెసిటేట్ టు యాడ్ యువర్ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దీస్ త్రీ ఆబ్జెక్ట్స్, ఓకేనా. సో ఫర్దర్గా ఇప్పుడు, సో ఈ ప్రోడక్ట్స్ని మనం ఒక అపార్చునిటీ యాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ అపార్చునిటీ ఎగ్జిక్యూషన్, అపార్చునిటీ తెలుసు కదా, డీల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డీల్ ఫర్ పర్టికులర్ అకౌంట్. అకౌంట్ అంటే పర్టికులర్ కస్టమర్. సో ఈ ఏమేం ప్రోడక్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అపార్చునిటీ మనం అమ్ముతున్నాము. సపోజ్ ఈ అపార్చునిటీ ఏదైనా ఉంది. సో సపోజ్ ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జ్ కమ్యూనికేషన్ లేదా జాక్సన్ కంట్రోల్స్ అనే ఒక కంపెనీ ఉంది మన క్లయింట్. సో దానికి సపోజ్ నౌ ఐ వుడ్ లైక్ టు సెల్ 5 ప్రోడక్ట్స్ అమ్మాలి, ఓకేనా, లేకపోతే 2 ప్రోడక్ట్స్ అమ్మాలి. సో ఏమేం ప్రోడక్ట్స్ అమ్మాలి అనేది మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో బై డిఫాల్ట్గా ఇందాక చెప్పినట్టు ఒక ఆపర్చునిటీకి అమౌంట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్స్ టు ఇట్, ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఐకాన్ ఇక్కడ, ఐకాను ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ యొక్క ఐకాను ఇదేది, ఒక్క నిమిషం, ఉమ్, ఒక్క నిమిషం, వేర్ ఇస్ ద ప్రోడక్ట్స్, జాక్సన్, ఐ విల్ ఓపెన్ ద ప్రోడక్ట్స్. మీరు అబ్జర్వ్ చేయండి. సో కలర్ మాత్రమే డిఫరెంట్ ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద ఈ కలర్, బిట్ ఆఫ్ ఆరెంజ్ కలర్, ఓకేనా. సో ఈ కలర్, సో లోగో మొత్తం సేమ్ ఉంది, కలర్ మాత్రమే డిఫరెంట్, ఓకేనా. సో బట్ ఇక్కడ మనం యాడ్ చేసే ప్రోడక్ట్స్కి, ఇక్కడ యాడ్ చేసే ప్రోడక్ట్స్కి కొంచెం మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. సో దట్స్ ద రీజన్, ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ డిఫరెన్స్, ఓకేనా. సో దానికోసం ఈ ప్రైస్ బుక్ ఏంటి, ప్రైస్ బుక్ ఎంట్రీ కూడా, ఇవన్నీ కూడా, సో ఆ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ లేడీ బర్డ్ అనే సైకిల్ని ఈ జాక్సన్ కంట్రోల్ అనే అపార్చునిటీ యాజ్ పార్ట్ ఆఫ్ అపార్చునిటీ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లేడీ బర్డ్ని అమ్మాలి, ఓకేనా. సో అంటే ఐ నీడ్ టు యాడ్ దిస్ ప్రోడక్ట్ టు దిస్ అపార్చునిటీ. సో అలా అంటే ఏ అపార్చునిటీకి అయితే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ అపార్చునిటీ నేను యాడ్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, సో అపార్చునిటీ, ఒక అపార్చునిటీకి ప్రోడక్ట్ యాడ్ చేయకుంటే ముందు వీ కెన్ ఎడిట్ ఇట్, ఓకేనా. మనము అపార్చునిటీ అమౌంట్ ఎడిట్ చేయొచ్చు. ఒక్కసారి నేను ఆ ప్రోడక్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ అపార్చునిటీ అమౌంట్ని యాడ్ చేయలేను. సో ఐ విల్ షో ఇట్ హియర్. ఇక్కడికి వచ్చి యాడ్ ప్రోడక్ట్స్, ఇందాక మనము మధ్యలో లెఫ్ట్ అయ్యాము, అంటే యాడ్ ప్రోడక్ట్స్ చేసే ముందు మనకి ప్రైస్ బుక్స్ సెలెక్ట్ చేసుకోమని అడిగింది కాబట్టి ప్రైస్ బుక్స్ డిస్కషన్కి వెళ్ళిపోయాం. సో నౌ అగైన్ ఇక్కడ, సో ఏ ప్రైస్ బుక్ నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావు, ఓకేనా. సో స్టాండర్డ్ ప్రైస్ బుక్ అప్లై చేయాలనుకుంటున్నావా, స్టాండర్డ్ ప్రైస్ బుక్, స్టాండర్డ్ ప్రైస్ బుక్ అంటే స్టాండర్డ్ రేట్స్ అనుకుందాం, ఓకేనా. లేదు లేదు దీపావళి సీజనా, దీపావళి ప్రైస్ బుక్ అప్లై చేయి. సో ఇక్కడ నువ్వు అప్లై చేస్తే ఈ దీపావళి ఫెస్టివల్ రేట్స్ అని ఉంది కదా. సో దీపావళి ఫెస్టివల్ రేట్స్, దీంట్లో ఏమేమైతే ప్రోడక్ట్స్ యాడ్ చేసి ఉంటావో ప్రైస్ బుక్ ఎంట్రీస్లో, ఈ ప్రైస్ బుక్కి ఇప్పుడు సపోజ్ దీపావళి ఫెస్టివల్ రేట్స్ అనే ప్రైస్ బుక్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఆ ప్రైస్ బుక్లో ఏమేమి ప్రైస్ బుక్ ఎంట్రీస్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని మాత్రమే నువ్వు ఇక్కడ యాడ్ చేయగలవు, ఓకేనా. సపోజ్ నువ్వు ఇక్కడ సపోజ్ త్రీ ప్రోడక్ట్స్ మాత్రమే యాడ్ చేసావు, ఫిఫ్త్ ప్రోడక్ట్స్ ఈ ప్రైస్ బుక్ ఎంట్రీకి యాడ్ చేయలేదు. బట్ చేయని ప్రోడక్ట్ నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేవు, ఓకేనా. ప్రైస్ బుక్లో ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ రేట్స్ అనే ప్రైస్ బుక్ నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి అసోసియేట్ అయిన ఆ ప్రైస్ బుక్ ఎంట్రీలో ఉన్న ఆ ప్రైస్ బుక్కి రిలేట్ అయిన ఎంట్రీస్ ఉంటాయి కదా, ఇక్కడ ఆ ప్రోడక్ట్స్ మాత్రమే నువ్వు ఇక్కడ యాడ్ చేయగలవు, ఓకేనా. సో నౌ ఐ విల్ క్లిక్ ఆన్, సో ప్రైస్ బుక్ నేను స్టాండర్డ్ ప్రైస్ బుక్ సెలెక్ట్ చేసుకోకుండా దీపావళి ఫెస్టివల్ రేట్స్ అనే ప్రైస్ బుక్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ యాజ్ పర్ దట్ క్రైటీరియా, ఇక్కడ చూడు అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్న నాకు సేల్స్ ఫోర్స్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ నాకు చూపించట్లా. ఎందుకంటే సో ఈ దీపావళి
ఫెస్టివల్ రేట్స్ అనే అనే ప్రైస్ అంటే ప్రైస్ బుక్లో నేను ఈ 4 ప్రైస్ బుక్ ఎంట్రీస్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. ఓకేనా. సో నేను ఇప్పుడు లేడీ బర్డ్ సైకిల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో 10,000. ఓకేనా. సో ఇక్కడ ప్రైస్ బుక్ ద్వారా వచ్చిన అమౌంట్ ఉంటుంది. సో దీన్ని నువ్వు లిటిల్గా మళ్ళీ ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు అనమాట. లైక్ 10,500 అంటే సో ఆ ప్రైస్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. సో యూ కెన్ యాక్చువల్లీ మాడిఫై ఇట్ హియర్. ఓకేనా. సో సేల్స్ ప్రైస్ క్వాంటిటీ ఎన్ని సైకిల్స్ అమ్మాలనుకుంటున్నావు, మేబీ 2 సైకిల్స్ అనుకుందాం. ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుంది, మొత్తం 22,000 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఒక నిమిషం. సో ఇక్కడ డిడ్ ఐ మిస్ ఇట్, ఒక 1 minute. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ లిస్ట్ ప్రైస్. ఓకేనా. సేల్స్ ప్రైస్ నేను 10,000 11,000 అవ్వకుండా 1,10,000 11,000. ఓకే. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అపాసిటీ ప్రోడక్ట్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అపాసిటీ ప్రోడక్ట్. సో దిస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా. సో అపాసిటీ ప్రోడక్ట్. ఓకేనా. సో దీని ఏపీఐ నేమ్ వచ్చేసి అపాసిటీ లైన్ ఐటమ్. ఓకేనా. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వన్. ఓకేనా. సో దీని ఏపీఐ నేమ్ అపాసిటీ లైన్ ఐటమ్ అని ఎలా చెప్తున్నాను, అపాసిటీ ప్రోడక్ట్ ఓపెన్ చేసి దీని మీద క్లిక్ ఇచ్చి ఎడిట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ ఇస్తే మీరు అది డైరెక్ట్గా దాని ఏ ఆబ్జెక్ట్ మెనూలో దాని ఆబ్జెక్ట్ తీసుకెళ్తుంది. ఓకే. అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అపాసిటీ లైన్ ఐటమ్. సో అపాసిటీ ప్రోడక్ట్ యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసి అపాసిటీ లైన్ ఐటమ్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ప్రోడక్ట్ ఏపీఐ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్ 2, అపాసిటీ ప్రోడక్ట్ యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసి అపాసిటీ లైన్ ఐటమ్. సో ప్రోడక్ట్ అనేది స్టాండ్ అలోన్ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. అపాసిటీ ప్రోడక్ట్ అంటే ఒక అపాసిటీకి యాడ్ చేసేటప్పుడు దానికి మనము ప్రైస్ బుక్ యాడ్ చేస్తాము. ఆ, ఈ లిస్ట్ ప్రైస్ అనేది ప్రైస్ బుక్ నుంచి వచ్చిన అమౌంట్. ఓకేనా. ఈ సేల్స్ ప్రైస్ అనేది ఆన్ టాప్ ఆఫ్ దిస్ లిస్ట్ ప్రైస్. ఓకేనా. మనం ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే ఆ అమౌంట్ అనమాట. ఓకేనా. సో మీరు స్టాండర్డ్ ప్రైస్ బుక్ సెలెక్ట్ చేసుకుంటే స్టాండర్డ్ ప్రైస్ బుక్లో ఉన్న అమౌంట్ చూపిస్తుంది. సో దాని ఆ, మళ్ళీ మనం సేల్స్ ప్రైస్ అనేది లిస్ట్ ప్రైస్ అనేది ప్రైస్ బుక్ నుంచి వస్తున్న అమౌంట్ అండి. సో దాన్ని మనం మాడిఫై చేయలేం. ఓకే. సో మనం ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే డైరెక్ట్గా ఆ ప్రైస్ బుక్ వెళ్ళి ప్రైస్ బుక్ ఎంట్రీస్లో మాడిఫై చేసుకోవచ్చు. సేల్స్ ప్రైస్ అంటే ఏంటి, మనము అంటే స్టాండర్డ్గా ఉన్నది కాకుండా సో ఈ పర్టికులర్ అకౌంట్కి అంటే ఈ పర్టికులర్ అపార్చునిటీలో 10,000 కంటే ఒక 1,000 రూపీస్ ఎక్కువ అమ్ముతున్నాము. మొత్తం ఎన్ని క్వాంటిటీస్ అమ్ముతున్నాము, 2 లేడీ బర్డ్ సైకిల్స్. సో 2 × 11 22 టోటల్ ప్రైస్. అంటే అపార్చునిటీ ప్రోడక్ట్లో ఏమేమి ఉంటాయి, లిస్ట్ ప్రైస్ ఉంటుంది విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ప్రైస్ బుక్. ఓకేనా. ఓకేనా. ప్రైస్ బుక్ అంటే ప్రైస్ బుక్ ఎంట్రీ నుంచి వస్తున్నది. సేల్స్ ప్రైస్ అంటే ఈ ప్రైస్ బుక్ ఎంట్రీతో కాకుండా అంటే సి అది బై డిఫాల్ట్గా ప్రైస్ బుక్ ఎంట్రీలో ఉన్న అమౌంట్ అండి. లిస్ట్ ప్రైస్ అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సేల్స్ ప్రైస్ అంటే మనము ఈ పర్టికులర్ దానికి కూడా అంటే ఆ లిస్ట్ ప్రైస్లో ఉన్నది కాకుండా మనం ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే అది మాడిఫై చేసుకోవచ్చు. లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తే అంటే మనము యాడ్ చేసేటప్పుడు మాడిఫై చేయకుండా వదిలేస్తే ఈ లిస్ట్లో అంటే ఈ ప్రైస్ బుక్ ఎంట్రీలో ఉన్న అమౌంట్ తీసుకుంటుంది. సో టోటల్ ప్రైస్ అంటే ఇట్స్ ఏ మల్టిప్లికేషన్ ఆఫ్ ద సేల్స్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఓకేనా. సో దీస్ ఆర్ టోటల్ ప్రైస్. ఈ టోటల్ ప్రైస్ని మనం మాడిఫై చేయలేము. సో కెన్ మాడిఫై ఎదర్ క్వాంటిటీ ఆర్ లిస్ట్ ప్రైస్. ఓకేనా. సారీ సేల్స్ ప్రైస్. ఈ రెండింటిని మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా ఇది మారుతుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్ and opportunity product both are two different objects, where product is a standalone standard objects which outlines where we add the all the list of products and their product code, product category, that is product family, and product description. It has nothing direct related to the opportunity. Next, opportunity product అంటే మనము ఈ లిస్ట్ ఈ ప్రోడక్ట్లో ఉన్న వాటికి ప్రైస్ బుక్స్ యాడ్ చేసి ఒక అపాసిటీకి యాడ్ చేసేటప్పుడు ఇట్ విల్ బికమ్ ద అపాసిటీ ప్రోడక్ట్. ఓకేనా. ఓకేనా. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకేనా. సమ్ టైమ్స్ ఈ రెండిట్లోనే ప్రోడక్ట్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో అపాసిటీకి యాడ్ చేసేటప్పుడు ఇట్ విల్ బికమ్ ద అపాసిటీ ప్రోడక్ట్. మనం ఒక ప్రోడక్ట్ని అపాసిటీకి యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ప్రోడక్ట్ని యాడ్ చేయము. సో ఏ ప్రోడక్ట్ని విచ్ ఇస్ అసోసియేటెడ్ ఏ ప్రోడక్ట్ ఏ ప్రైస్ బుక్తో అసోసియేట్ అయిందో ఆ ప్రైస్ బుక్ని ఎన్ని క్వాంటిటీసు ఇవన్నీ కంబైన్ చేస్తే దట్ విల్ బికమ్ ద అపాసిటీ ప్రోడక్ట్. దట్స్ ఏపీ నేమ్ ఈజ్ అపాసిటీ లైన్ ఐటమ్. ఓకేనా. దిస్ ఈజ్ ద అపాసిటీ లైన్ ఐటమ్. ఓకేనా. సో అపాసిటీ లైన్ ఐటమ్ ఏపీ నేమ్, లేబుల్ వచ్చేసి అపాసిటీ ప్రోడక్ట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏ ప్రోడక్ట్ ఎంత ఎంత సేల్స్ ప్రైస్తో
ఓకేనా, ఏ ఆపర్చునిటీకి అమ్ముతున్నాము, ఎంత క్వాంటిటీ. సో ఇవన్నీ ఉండేటి వచ్చేసి అపాజిటీ ప్రోడక్ట్. సో నవ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద మై అపార్చునిటీ. సో ఇక్కడ ఇంతకుముందు యాడ్ చేశాను, ఒక సమ్ అమౌంట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు 22,000 బై డిఫాల్ట్గా ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ అయింది. సో ఒకసారి మనము ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఈ అపార్చునిటీ అమౌంట్ ఇట్ విల్ బికమ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్. నేను ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేశాను అనుకోండి, మేబీ అది కూడా 20,000 అనుకుందాం. ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేస్తే అంటే దాని అమౌంట్ అప్పుడు 22,000 ప్లస్ 20,000 42,000 ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే మనం ఇక్కడ ఒకసారి ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత అపాజిటీ అమౌంట్ని ఎడిట్ చేయలేము. నాట్ ఓన్లీ త్రూ యూఐ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా ఎడిట్ చేయలేము, త్రూ అపెక్స్ ద్వారా కూడా మనం ఎడిట్ చేయలేము. సో ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ బికమ్, ఇట్ విల్ బికమ్ ద రీడ్ ఓన్లీ ఫీల్డ్ వన్స్ వీ యాడ్ ద ప్రోడక్ట్స్ మీన్స్ opportunity products to an opportunity. It will automatic amount field on the opportunity will become read only automatically. We cannot edit it through the user interface or through apex, remember that point. Okay, so this is the basic difference and explanation about the opportunity product, products, price book entries. మీరు ఇంకా డెప్త్గా చదవాలి అంటే ఆ రిలేషన్షిప్ మొత్తం అసైన్ ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ దిస్ వన్. ఓకేనా, ఇక్కడ ఒక వీడియో సారీ ఒక సమ్వేర్ ఐసా డయాగ్రామ్. ఓకేనా, 1 minute. డయాగ్రామ్ ఆఫ్ ఆపర్చునిటీ లైన్ ఐటమ్ ప్రైస్ బుక్ అండ్ ప్రైస్ బుక్ ఎంట్రీ. ఓకే, సేల్స్ ఫోర్స్ అతను ఇచ్చిన ఒక డయాగ్రామ్ ఉంటుంది. సో దెన్ యూ కెన్ రీడ్ త్రూ ఇట్. ఓకేనా, డయాగ్రామ్ కనపడలేదు కానీ సో సమ్వేర్ ఐ సా ఇట్. ఓకేనా, సో let me show you somewhere aside. Yeah, this is what I'm trying to refer. Okay, లేదా ఇది కూడా. Okay, so any one of the diagram is fine. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో అంటే మీకు వీడియోలు చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ యూ కెన్ గూగుల్ త్రూ, యూ కెన్ గూగుల్ అబౌట్ ఇట్. ఓకే, లేకపోతే ఇక్కడ చూడండి. ఓకేనా, సో ఇక్కడ ప్రైస్ బుక్ ఎంట్రీ అనేది జస్ట్ లైక్ స్టాండర్డ్ జంక్షన్ ఆబ్జెక్ట్ అని, జంక్షన్ ఆబ్జెక్ట్ తెలుసు కదా. సో వన్ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ టూ పేరెంట్స్. ఓకేనా, సో ఒక ప్రైస్ బుక్ ఒక ప్రోడక్ట్కి ఒక ప్రైస్ బుక్కి రెండింటికి రిలేట్ అవుతాను అనమాట. ఓకేనా, సో వన్ ప్రైస్ బుక్ అంటే జంక్షన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ ప్రైస్ బుక్. ఓకేనా, ప్రైస్ బుక్ ఎంట్రీ అనేది జంక్షన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ ప్రైస్ బుక్. ఓకేనా, సో వన్ ప్రోడక్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్రైస్ బుక్స్. ఓకేనా, ఒక ప్రోడక్ట్కి మల్టిపుల్ ప్రైస్ బుక్స్ మనం అసైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో రిమెంబర్ దట్. సో సో ఈ డయాగ్రామ్ అయితే బాగానే ఉంది, బట్ యూ జస్ట్ గూగుల్ అబౌట్ ఇట్. ఓకేనా, సో ఓకే, సో ఇంకా కొంచెం డెప్త్గా ఈ ప్రోడక్ట్స్ ఈ అపాజిటీ అనే ఐటమ్ గురించి కానీ లేకపోతే ప్రోడక్ట్స్ గురించి కానీ చదవాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ అపాజిటీ లైన్ ఐటమ్ సోప్ ఏపీఐ డిస్క్రైబ్ అని మీరు టైప్ చేస్తే యూ విల్ గెట్ దిస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏ ఫీల్డ్ ఎందుకు వాడతామని. సో నేను అపాజిటీ లైన్ ఐటమ్స్లో కానీ లేకపోతే ప్రోడక్ట్లో కానీ ఈ ఫీల్డ్ బై ఫీల్డ్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళట్లేదు. సో ఎందుకంటే దెర్ ఆర్ టూ మెనీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. యూ కెన్ గో త్రూ దిస్ వాట్ కాల్ యూఆర్ఎల్. ఓకే, సో ఎందుకు లిమిటేషన్స్ ఏంటి, ఓకేనా, ఆపర్చునిటీస్ మీద ఈ ఆపర్చునిటీ లైన్ ఐటమ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఐ హోప్ మీకు ఈ ఎక్స్ప్లెనేషను అంటే వెరీ సింపుల్ టాపిక్ అయినా సో కొంచెం డెప్త్ అంటే కొంచెం లెంతియర్ చేసి చెప్పాను. ఎందుకంటే సో ఎలాబొరేటివ్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెషర్స్ కూడా, వెరీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అని చెప్పేసి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా సో యాడ్ యువర్ కామెంట్. Okay, so I will reach back to you with my mail ID so that we can connect over a Google Meet to discuss further when I am free. Thank you very much. I will come up with another lesson or topic next time. Thank you very much.